హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ గోరు చిక్కుడుకాయ కూర చేస్తున్నా. అందుకోసం పావు కిలో చిక్కుడుకాయలు తీసుకొని అట్లా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటిని మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని వాటి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్న సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, మెంతాకు, పుదీనా. మెంతాకు మీకు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. స్కిప్ చేసినా ఏం కాదు, కూర బాగుంటుంది. అవన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవద్దండి, కొంచెం లైట్గా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకుని అందులో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 మినిట్స్ వేపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఒక 2 సెకండ్స్ వరకు కలుపుకోవాలి, లేకపోతే పసుపు మాడిపోతుంది కాబట్టి 2 సెకండ్స్ సరిపోతుంది. తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న గోచిక్కుడుకాయలను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఎంత బాగుంది చూడండి, కలర్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తర్వాత నేను చిక్కుడుకాయలను ఇందాక ఉడకబెట్టుకున్నా కదా, అందులో కొంచెం వాటర్ మిగులుండే ఆ వాటర్ను ఇందులో వేస్తున్నా. మీకు ఆ వాటర్ నచ్చితే వేసుకోండి, లేకపోతే వేరే నార్మల్ వాటర్ వేసుకున్నా ఏం కాదు. నేను మాత్రం ఉడికించుకున్న వాటర్ మిగిలితే వేసుకున్నా. తర్వాత అందులో కస్తూరి మేతి వేసుకోవాలి. కస్తూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది కర్రీ. రెడీ కర్రీ. ఓకే అండి, బాయ్.